వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల రద్దీ గల ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు. తిరుమలపై నుండి మళ్లీ వెళ్లిన విమానాలు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి. సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ వల్ల నా సినిమా ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదని హిట్ 3 సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తామని హీరో నాని అన్నారు. ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగిచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ ఇట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పలు కేసుల్లో కీలక నిందితుడు మాజీ మంత్రి విడుదల రజని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి అరెస్టు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని కారులో ఎక్కించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి విడుదల రజని అరెస్ట్ చేయడానికి వచ్చిన చిలకలూరుపేట రూరల్ సీఏ సుబ్బానాయుడికి అడ్డు తగిలి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మంత్రి చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు. రామగుండం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ వీరాభిమాని ఆవునూరి జయరాజ్ మృతికి సంతాపం ప్రకటిస్తూ గోదావరికని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సంతాప సభ నిర్వహించారు. ఆవునూరి జయరాజ్ గారు సీనియర్ నాయకుడు, ఆవునూరి జయరాజ్ గారు, ఆవునూరి జయరాజ్ గారు సీనియర్ టీడీపీ నాయకుడు, ఆవునూరి జయరాజ్ గారు అమర్ హై, అమర్ హై, జయరాజ్ అమర్ హై. మౌనం పాటించాలి. జయరాజు జయరాజు సీనియర్ నాయకుడు జయరాజు. మాట్లాడు.
రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరిచితుడు, రామగుండం నియోజకవర్గానికి కూడా సుపరిచితుడైనటువంటి ఆవునూరి జయరాజు గారు, అంటే పుట్టి జయరాజు అనే పేరుతో పిలువబడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోవటం జరిగింది. ఈరోజు వారు జయరాజు గారు 1982 నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం కూడా జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1983లో అట్రాసిటీ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి కనిలో గత 40 సంవత్సరాలలో 35 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆవునూరి జయరాజు గారు నిన్న హఠాత్తుగా మరణించడం జరిగింది. వారి సొంత ఊరు సల్లూరు గ్రామంలో నిన్న అంత్యక్రియలు జరిగింది. ఆ అంత్యక్రియల్లో గోదావరి కని నుండి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా తరలి వెళ్ళి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గొప్పగా జయరాజు గారికి నివాళులర్పించి వారికి పూలమాల వేసి వారిని సత్కరించుకోవడం జరిగింది. కర్నూలులోని పెద్ద మార్కెట్ బాలికల పాఠశాల ఆవరణలో ఉషా క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఉషా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి క్రీడాకారులకు టీషర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాట్లాడుతూ చిన్నారులకు ఆత్మరక్షణ కోసం ఉషా క్రీడల్లో ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఉషా పోటీలు బి క్యాంప్లోని టీజీవీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే కర్నూలు జిల్లా క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో టీషర్ట్లు పంపిణీ చేశారు. చెప్పండి సార్, మీరంతా ఉషు ప్రాక్టీస్ క్రియేట్ చేస్తారు. జూనియర్ కేటగిరీ రండి, సీనియర్స్ జూనియర్స్ కానీ మీరంతా మెడల్స్ కొట్టాలి, మన కర్నూలు జిల్లా పేరు నిలబెట్టాలి. మీరంతా రామా చూడండి, ఇక్కడ దగ్గరికి జరగండి, సార్ కాడి దగ్గర జరగండి. రెడీ, ఓకే. ఉపయోగపడుతుంది. ఇదే విధంగా స్టేట్ లెవెల్ పోటీలు జూనియర్ అండ్ సబ్ జూనియర్ కేటగిరీస్లో లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, టీజీబీ కళ్యాణ మండపం, బీ క్యాంప్లో ఈ 13, 14వ తారీఖు ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ మన ఆధ్వర్యంలోనే జరగబోతున్నందుకు, అందులో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా పిల్లలకు టీషర్ట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం వృత్తాభక్తిగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఇవి మార్షల్ ఆర్ట్స్ అనేవి యుద్ధ కళలు. సో అంటే వీళ్ళకు యుద్ధానికి ప్రిపేర్డ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వాళ్ళని రక్షించుకోవడమే కాక సమాజ రక్షణకు కూడా వాళ్ళు నడుం బిగించి ముందుకు రాగలరు భవిష్యత్తులో. అందులో ఆ ప్రిపేర్డ్నెస్ ఉండడం వలన రేపు అవసరమైతే మన కంట్రీకి కూడా వీళ్ళు రిక్రూట్ కావడానికి ఉపయోగపడతారు. ఇట్లా వాటిలో ట్రైన్ అయిన వాళ్ళే ఎక్కువ ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో కూడా ముందుకు పోవడానికి ట్రై చేస్తారు. ఎంతసేపు ఉన్న పిల్లలను మన వాళ్ళు ఏ డాక్టరో, కలెక్టరో, ఇంజనీరు ఇంకేదో కావాలి అంటుంటారు. ఆర్మీలో చేరడానికి, నేవీలో చేరడానికి, ఎయిర్ ఫోర్స్లో చేయడానికి ప్రోత్సహించట్లేదు. కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్లో పార్ట్ ఆఫ్ ది జాబ్ వాళ్ళు 1 year, 2 years ఆర్మీలో పనిచేయాలి, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలి, నేవీలో పనిచేయాలి. సో ఆ పని చేసి మళ్ళీ రావాలి. అది పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ ఇట్ సెల్ఫ్, ఏ జాబ్ అయినా కానీ. సో అట్లాగానే ప్రిపేర్డ్నెస్ ఉంటే ఇంకా మన కంట్రీని కానీ మన దేశ సమగ్రతను మనం బాగా కాపాడుకోవచ్చు. ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్లోని బాలికల హై స్కూల్ ఆవరణలో ఉసు శిక్షకుడు
శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో టీషర్ట్ల పంపిణీ బాలబాలికలకు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ ఉషు కార్యక్రమాలు మార్షల్ ఆర్ట్స్ ప్రోత్సహిస్తుండేది. ఎందుకంటే వాళ్లకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం ముత్యాలమ్మ గుడి వద్ద మొన్న వచ్చిన గాలి దుమారానికి నేల కొరిగిన మర్రి చెట్టుని మళ్లీ అదే స్థానంలో నిలబెట్టడం జరిగింది. ఇల్లీగల్ ఏలియన్స్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ అన్నారు. సెల్ఫ్ డిస్పోరేషన్ ఆర్డర్ పై సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇల్లీగల్ ఏలియన్స్ అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకుని వారి దేశానికి వెళ్ళిపోవచ్చు. డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నాం. ఇక యుఎస్ లో ఇల్లీగల్ గా ఉంటే జైలు, జరిమానాలు, కఠిన చర్యలు తప్పవు. మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self-deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens, book your free flight right now. We want you out of America, but if you're really good, we're going to try and help you get back in. Thank you. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల అన్నారు. అలాగే తక్షణమే అందల పోటీలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక పక్క యుద్ధ వాతావరణం ఉంటే మరి ఇక్కడ మనం మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసుకుంటా ఉన్నాము. నేను మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐపీఎల్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఎట్లయితే ఐపీఎల్ వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలు కూడా వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పోటీలన్నీ కూడా ఛానళ్లలో చూస్తూ ఉంటారు. మరి ఒక పక్క భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే ఇంకొక పక్క ఈ అందాల పోటీలు పెట్టారని చెప్పేటటువంటి అపవాదు మన రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి ఆ అందాల పోటీలను కూడా వాయిదా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మిస్ వరల్డ్ వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది విఘ్నత ప్రదర్శించాల్సినటువంటి సమయం. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు నిలబడ్డది. ఇవాళ మనది ధర్మయుద్ధం. భారతదేశం ఎప్పుడు కూడా తప్పు చేయదు. నీతి మీద నిజాయితీ మీదనే యుద్ధం చేస్తున్నాం. మనం
వారి భూభాగంలో సామాన్య ప్రజల్ని ఏమనలేదు, ఉగ్రవాదుల్ని హతం చేసినాం. ఈ సందర్భంగా ప్రపంచమంతా భారతదేశం వైపు నిలబడి మనం చూస్తుంది కాబట్టి ఈ టైంలో సిల్లీగా మనము అందాల పోటీలు పెట్టి మన ప్రాధాన్యతలు వేరే రకమైనటువంటి సందేశం ప్రపంచంలో పోకూడదు, అది ప్రత్యేకించి మన రాష్ట్రంలో జరగకూడదని నేను ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాయిదా వేసుకోమని నేను కోరుతా ఉన్నాను. రీసెంట్గా ముఖ్యమంత్రి కామెంట్లు కూడా చూసినారు రాష్ట్రంలో. వృద్ధురాలి ప్రేమకు ముద్దులైన శ్రీ పవన్ కళ్యాణ్ తన విజయం కోసం ముక్కులు చెల్లించిన శ్రీమతి పోతుల పేరంటాలతో కలిసి భోజనం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అజ్వయాన్ని ఆకాంక్షిస్తూ వేగ్లమ్మకు మొక్కులు శ్రీమతి పేరంటాలు పింఛన్ సొమ్ముతో మొక్కులు పెద్ద నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను ఇంకా మీకు. ఇందులో పెట్టానా ఈ రెండు? ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణచేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదార్కని పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు సాగింది. అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని ప్రముఖ న్యాయవాది రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు భల్మూరి అమరేందర్ రావు హెచ్చరించారు. कौन करेगा देश की रक्षा कौन करेगा? हम करेगा देश की रक्षा हम करेगा। भारत माता जय जय माता, भारत माता, जय जय माता।
నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మన బార్డర్లో పహారా కాస్తూ మన దేశం కోసం ఎంతో కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ గుండెలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం. దేశంలో అందరూ ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని నింపాలని ఈ సందర్భంగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ సభ్యులందరూ కూడా కోరుతున్నాం. నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏదైతే మన యొక్క నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ వంటి ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని ఆ దాడిని చేయడం జరుగుతున్నది. మరి అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటివరకు దాదాపు 300 పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది. అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరిగింది ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది. ఆ విధంలో సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ గోదావరి ఆధ్వర్యంలో కూడా సైన్యం యొక్క వారి యొక్క మనోధైర్యాన్ని పెంచడం కోసం సైన్యానికి మద్దతుగా సంఘీభావన ర్యాలీ ఈరోజు మున్సిపల్ ఆఫీస్ గోదావరి చివరస్త వరకు కూడా రామగుండం రిక్రియేషన్ సభ్యులంతా కూడా ఈ ర్యాలీ చేపడుతున్నారు. మరి దీనికి ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సైన్యాన్ని మనం సమర్థన తెలియజేస్తాం. దాడి చేసి చంపడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచంలో ఉగ్రవాదులకు స్థావరం పాకిస్తాన్ అనే యొక్క పేరుతో ముడిపడి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క షెల్టర్స్ ఏవైతే భారతదేశం ధ్వంసం చేసిందో ఆ ఉగ్రవాదుల యొక్క శవాలకు కూడా అధికారికంగా పాకిస్తాన్ అంత్యక్రియలు జరపడం జరిగింది. భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం నుంచి వచ్చింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300 నుంచి 400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులు తేలింది. ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్ సాధనతో ఈ డ్రోన్లు నాశనం చేద్దాం, అలాగే పాకిస్తాన్ మిసైల్ దాడి కూడా చేసింది, దాన్ని గుర్తించి నాశనం చేశామని కల్నల్ సోఫియా కురేషి అన్నారు. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ హెచ్చరిక. పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో బెదిరింపు మెయిల్. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా. నర్సింగనా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.